తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2026 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కన్వర్షన్ బేస్డ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే రీసెంట్గా మనకు డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎవరైతే థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టి కూడా సీట్ రాని విద్యార్థులు ఉన్నారో సో మీకు థర్డ్ ఫేజ్లో సీట్ అనేది అలాట్ అయిందా కాలేదని తెలుసుకోవడానికి ఈ యొక్క కన్వర్షన్ బేస్డ్ సీట్ అలాట్మెంట్ అయితే మీకు యూజ్ కావడం జరుగుతుంది. ఎవరైతే థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ రాని విద్యార్థులు ఉంటారో బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ను బట్టి మీ కేటగిరీని బట్టి మీరు ఆల్రెడీ పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మీకు సీట్ అలాట్ అయిందా లేదా అని అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఈ యొక్క కన్వర్షన్ బేస్డ్ సీట్ అలాట్మెంట్ అనేది ఖచ్చితంగా ఎవరైతే థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసి సీట్ రాని విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రమే డిస్ప్లే అయితే అవుతుంది. కాబట్టి మీకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా మీకు సీట్ అలాట్ అయిందా కాలేదా అని అయితే వెరిఫై చేసుకోండి. సో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2026 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. సో మీరు ఈ యొక్క కన్వర్షన్ బేస్డ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలని ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం కన్వర్షన్ బేస్డ్ ప్రాసెస్లో కూడా సీట్ రాని విద్యార్థులకు మేనేజ్మెంట్ సీట్ కానీ స్పాట్ అడ్మిషన్ కానీ ఎప్పుడు ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే టాపిక్ గురించి కూడా ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణ డీడబ్ల్యూసెట్కి సంబంధించి 2026 ఎంట్రన్స్ టెస్ట్ భాగంగా త్రీ పేసెస్ అయితే మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. కన్వర్షన్ బేస్డ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ కూడా మనకు డిక్లేర్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ స్క్రోల్ అవుతూ ఉండడం అయితే చూడొచ్చు. ఎవరైతే ఈ యొక్క కన్వర్షన్ బేస్లో సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు రిపోర్ట్ చేయడానికి కూడా మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. రిపోర్ట్ కూడా మీరు కాలేజ్లో ఏ రోజు వరకు చేయాలంటే సో 9th July 2026 నుంచి 11th July 2026 వరకు మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మనం 10th July 2026లో అయితే ఉన్నాం. కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి మనకు రేపటి వరకు మాత్రమే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ మీ రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోండి. రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ అలాటెడ్ కాలేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అలాటెడ్ కాలేజ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మీకు సంబంధించి డీడబ్ల్యూసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకు సీట్ అలాట్ అయినట్టయితే యాజ్ పర్ కన్వర్షన్ బేస్డ్ ప్రకారం ఆటోమేటిక్గా మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయిందనే ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఒకవేళ మీకు కనుక సీట్ అలాట్ కానట్లయితే నాట్ అలాటెడ్ అని అయితే చూపించడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మాకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మేము గెట్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయడం జరిగింది. వన్స్ మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కన్వర్షన్ బేస్డ్ సీట్ అలాట్మెంట్ అనేది సో గవర్నమెంట్ డైట్ కాలేజ్ సంబంధించి థర్డ్ ఫేజ్లో అలాట్ అయినట్టుగా అయితే చూపిస్తుంది. మీకు కూడా సీట్ అలాట్ అయిందా లేదా అయితే వెరిఫై చేసుకోండి. ఇఫ్ ఈ విధంగా మీకు సీట్ అలాట్ అయినట్టయితే ఈ విధంగా సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీరు ట్యూషన్ ఫీ అనేది పే చేసి ఆన్లైన్ ద్వారా ట్యూషన్ ఫీ అనేది పే చేసి మీకు అలాట్ అయిన కాలేజ్లో వెళ్ళేసి రిపోర్టింగ్ చేయాలి. సో అలాట్ అయిన కాలేజ్లో రిపోర్టింగ్ ఎలా చేయాలి, ట్యూషన్ ఫీ ఏ విధంగా పే చేయాలనేది మేము ఆల్రెడీ థర్డ్ ఫేజ్కి సంబంధించి డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఆ వీడియో చూస్తూ మీరు మీకు సంబంధించిన ట్యూషన్ ఫీ అనేది పే చేసి సేమ్ టైం మీకు సంబంధించిన కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయండి. కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి సేమ్ టైం ట్యూషన్ ఫీ పే చేయడానికి యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 11th July 2026 అయితే లాస్ట్ డేట్. ఒకవేళ మీరు ఆ డేట్ వరకు మీకు అలాట్ చేయబడిన కాలేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అయితే క్యాన్సిల్ కావడం జరుగుతుంది. కాబట్టి రిపోర్టింగ్ అయితే మ్యాండేటరీ. సో ఎవరైతే కన్వర్షన్ బేస్డ్ సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు అడ్మిషన్ పే చేయడం కోసం ఇక్కడ మనకు అడ్మిషన్ పేమెంట్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ చేయాలి. మేమైతే ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. పేమెంట్ ఏ విధంగా చేయాలనేది ఆ వీడియో చూస్తూ మీరు ఫస్ట్ పేమెంట్ కంప్లీట్ చేసుకొని అలాటెడ్ కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయండి. జస్ట్ పేమెంట్ చేయడానికి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మళ్ళీ మీరు ఒక హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకుని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. పేమెంట్ అనేది బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన ఇన్కమ్ స్టేటస్ని బట్టి అయితే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కనుక మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనేమో ఒక అమౌంట్ అనేది పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే వేరే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. క్లియర్గా చెప్తున్నాను. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ సబ్మిట్ చేసి ఉంటే సో మీకు ఇన్కమ్ కాలంలో వచ్చేసి ఎస్ఎన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎస్ఎన్ అయితే ఉంటుంది. ఎస్ఎన్ ఉన్నట్లయితే మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే జస్ట్ 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీకు ప్రైవేట్ కాలేజ్లో కనుక సీట్ వచ్చినట్టయితే 1500 రూపీస్ పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ మీకు ఎస్ అని ఉన్నట్టయితే. నో అని ఉన్న క్యాండిడేట్స్ ఏంటి అంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే నో అని అయితే ఉంటుంది, లేదా మీరు ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన నో అని అయితే రావడం జరుగుతుంది. అలాంటి క్యాండిడేట్ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రజెంట్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే 2385 రూపీస్ అనేది పే చేయాలి. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే 12500 రూపీస్ అనేది పే చేసి మీరు సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మేము ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్తే వెరిఫికేషన్ చేస్తారా సార్ అంటే చేస్తారు. ఇప్పుడు కూడా వెరిఫికేషన్ చేస్తారు. మీకు ఏ కాలేజ్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో ఆ కాలేజ్కి మీ దగ్గర ప్రజెంట్ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే తీసుకొని వెరిఫికేషన్ అటెండ్ అయినట్టయితే వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ చేస్తే మీరు కూడా సో ఇక్కడ ఎస్ అనేది రావడం జరుగుతుంది. ఎస్ వచ్చిన తర్వాత 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇమీడియట్లీ మీకు ఏ కాలేజ్లో అయితే అలాట్ చేయడం జరిగిందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సేమ్ టైం ప్రైవేట్ కాలేజ్లో వచ్చిన వాళ్ళు కూడా. సో ఇది ఖచ్చితంగా స్కాలర్షిప్ వస్తుందా అని అడుగుతారు కొంతమంది స్టూడెంట్స్. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, పీజీ కంప్లీట్ చేశాను, బీఎడ్ కంప్లీట్ చేశాను, అయినా కూడా నాకు ఎస్ రావడం జరిగింది. నాకు 100 రూపీసే పే చేయమంటుంది. మరి నేను ఖచ్చితంగా ఫుల్ అమౌంట్ పే చేయాలా ఫర్దర్గా అంటే సో మీకు ఫ్యూచర్లో స్కాలర్షిప్ రాకపోతే ఖచ్చితంగా ఫుల్ అమౌంట్ అయితే పే చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా సో మీరు స్కాలర్షిప్ కనుక రాకపోతే ఫుల్
అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది మీరు గుర్తుంచుకొని మీకు సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మూవ్ అవ్వండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఈ యొక్క కన్వర్షన్ బేస్డ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, ఎవరెంత అమౌంట్ పే చేయాలి, ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి కూడా నో అని వస్తే మీ ప్రాబ్లమ్ సంబంధించిన సొల్యూషన్ ఏంటి అని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే, అండ్ ఆ తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళడం జరిగిందో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ 2 సెట్స్ జిరాక్స్తో పాటు అండ్ 1 సెట్ ఒరిజినల్ అనేది మీరు తీసుకొని వెళ్తే అక్కడ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇఫ్ మీరు గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అయినట్టే వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీకు సంబంధించిన ఒరిజినల్స్ రిటర్న్ ఇస్తారు, టీసీ మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ అయినట్టయితే టీసీతో పాటు ఒరిజినల్ కూడా వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత మీకు రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డ్యూ టు పేమెంట్ కావచ్చు, అదర్ రీజన్స్ వల్ల వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ మన సర్టిఫికేట్స్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. జనరల్ రూల్సే మనకు తెలిసిందే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సార్ నాకు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ అలాట్ అవ్వలేదు, సీట్ అలాట్ అయినా కూడా అలాట్ అయిన కాలేజ్ నాకు నచ్చలేదు కాబట్టి నేను జాయిన్ అవ్వలేదు, నాకు నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా, ఇంకొక ఫేజ్ కండక్ట్ చేస్తారని క్వైరీ చేసినట్టు. సో మనకి ఇంకొక ఫేజ్ కండక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు, ఎందుకంటే కన్వర్షన్ బేస్డ్ సీట్ అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది కాబట్టి. సో ఎవరైతే సీట్ రాని విద్యార్థులు ఉన్నారో మనకు స్పాట్ అడ్మిషన్ అండ్ మేనేజ్మెంట్ బోత్ ఒకటే అనమాట. స్పాట్ అండ్ మేనేజ్మెంట్ అంటాం దాన్ని. మీరు స్పాట్ అడ్మిషన్ ద్వారా కానీ మేనేజ్మెంట్ అడ్మిషన్ ద్వారా కానీ మీకు ఏ కాలేజ్ అయితే నచ్చుతుందో ఆ కాలేజ్లో కనుక వేకెన్సీస్ ఉన్నట్టయితే డైరెక్ట్గా కాలేజ్ అథారిటీస్ తోటి మాట్లాడుకొని పేమెంట్ అనేది చేసి మీరు కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి అయితే ఉంటుంది. కాలేజ్ అథారిటీస్ ఎంత చెప్తే అంత అమౌంట్ అయితే ఉంటుంది కాబట్టి సో మీరు కేర్ఫుల్గా వారితో మాట్లాడుకొని అవసరమైతే సో రిక్వెస్ట్ చేసి అమౌంట్ని తగ్గించుకోవడానికి మాట్లాడుకొని మీరు అలాటెడ్ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో లేదా మీరు నెక్స్ట్ ఇయర్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం వెయిట్ చేసి ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయ్యి మళ్ళీ అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. 1 ఇయర్ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే మీరు మేనేజ్మెంట్లో మాట్లాడి జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. సో డైరెక్ట్గా కాలేజ్కి మాట్లాడుకోవచ్చు. కాలేజ్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో కాలేజ్ అథారిటీ దగ్గరికి వెళ్ళేసి అక్కడ డైట్ కాలేజ్ సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో వేకెన్సీస్ ఉన్నాయా అని అడిగి వేకెన్సీస్ ఉన్నట్టయితే మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అడ్మిషన్ అనేది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ ఆల్ సర్టిఫికేట్స్ తీసుకొని అక్కడ జాయిన్ అవ్వాలి. ట్యూషన్ ఫీ అయితే పే చేయమంటారు బేస్డ్ ఆన్ కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి.